హలో అండి, నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అసలు నా జీవితంలో అమ్మాయిని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాడిని. మా ఫ్రెండ్స్ని చూస్తే అసూయ, అమ్మాయిలతో మాడాలంటే భయం. అర్థమైపోయింది మన జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి. సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. మొదట కంగారు పడ్డారు, కానీ తర్వాత నా కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు. ఇంకేముంది, పెళ్లి సెట్, మండపం సెట్, రాబందులు వచ్చారు, అదే చుట్టాలు వచ్చారు. పండగ తయారు చేసిన గంగిరెద్దులో పెళ్లి కొడుకు ఉంచేసి కూర్చోబెట్టారు. చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి, ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది గట్టిగా ఫిక్స్ అయిపోయింది. మండపంకి తీసుకెళ్ళారు, పీటల మీద కూర్చోబెట్టారు. పంతులు పెళ్లి కూతురుని తీసుకురామ్మా అన్నాడు. వాళ్ళ చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది. అది చిచి నా నోటితో నేను చెప్పలేను, మీకు అర్థమే ఉంటుంది కదా. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శార్కాశములు ఎటకారంలో సచ్చిన పోని ఇంకెంతసేపు చంపుతారండి. చేస్తా పెదవులు వాళ్ళని కాదు దాన్ని అనాలి. ఒసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా. మీరందరూ కూడా కనబడితే దయచేసి నాకు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 వీక్ ఎగో నాకు తను ఏదో వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు, ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ రాజేష్ అని ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు. అయినా నేను ఆ కేసు గురించి చెప్పి, లేదా నా కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడము, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్ గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ. మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్ లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్ మెయిల్ గా తీసుకోవాలో, లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్ గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. అయినప్పుడు కూడా మీరు సూసైడ్ ఎందుకు చేసుకోకపోయారు? నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో రాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్ తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అన్నాను. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతాం. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్, అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే, ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకు ఒక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది పోలీస్ కి ఇవ్వచ్చు కదా.
ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే వాళ్ళు మొదటిసారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాసిక్ పోలీసులు అన్నారు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు, నోటీస్ కూడా ఇచ్చారు. పూర్తి ఆధారాలతో చెప్పారు. సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ ఫోటోగ్రాఫ్స్ 170 ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నాసిక్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాస్తారు కాంటాక్ట్ అవుతున్నామని చెప్తున్నారా? రాస్తారు పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాస్తారు అక్కడ తీసుకుంటామని అసలు నాసిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికి ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్‌లు 12 ఏళ్ల ఎవిడెన్స్‌లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్‌గా లేను కదండీ. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్‌లు ఇచ్చాను. మీరు అడ్వకేట్ రాజేష్‌తో చాలా సార్లు కాల్ చేశారు. ఆయన ఫోన్ లిఫ్ట్ 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కేసు గురించి చర్చించారన్నమాట. చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి. ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి నాకు. అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజస్థాన్తో మాట్లాడి మధ్యలో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒక్కదానిపైన ఒకటి రాజస్థాన్తో మాట్లాడినప్పుడు అట్లా లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది. ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ కి నేను తిరిగి ఇచ్చాను. ఈ బోన పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. రాజ్ తరుణ్ లావణ్య కేసు అనేటువంటిది డీల్ చేయడం అందరికీ విదితమే. ఎన్నో ఆధారాలు ఈ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రాజ్ తరుణ్తో గడిపినటువంటి 11 సంవత్సరాల డిసైడ్ఫుల్ వైవాహిక జీవితం అనే చెప్పాలి. ఇట్ ఈస్ ఎ డిసైడ్ఫుల్ మ్యారేజ్. ఈ అమ్మాయితో సహజీవనం అనేటువంటిది ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం ఉందనేటువంటి వెసులుబాటుని వినియోగించుకోవడానికి రాజ్ తరుణ్ చేసినటువంటి ప్రయత్నాన్ని, ఈ అమ్మాయికి గుడిలో తాళి కట్టిన తర్వాత కూడా ఆ అబ్బాయి ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎన్నో ఫంక్షన్స్ లో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాల్లో కానీ ఈ అమ్మాయి మెడలో నల్లపూసలు వేస్తూ తాళి కడుతూ కట్టేననేటువంటి భ్రమ కల్పిస్తూ ఆ అబ్బాయి కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయిని వంచినటువంటి అన్ని కూడా ఇన్ని రోజుల పాటు విధితారు. అయితే ఒత్తిడి ఒక రూపంలో వస్తే తట్టుకోగలుగుతాం, 2 రూపాల్లో వస్తే ఎవరైనా సహాయం తీసుకుని తట్టుకుంటాం. కానీ పలు రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ఒక్క ఆడపిల్ల ఉదయం అంతా మీడియా ప్రెస్ మీట్లు కానీ లీగల్గా పోలీస్ స్టేషన్లు కోర్టులు కానీ చూసిన తర్వాత, ఒంటరిగా వెళ్ళిన తర్వాత, కుక్కల్ని చూసుకున్నట్లుగా అన్నం పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా అగమ్య గోచన స్థితికి ఎవరైనా పాపం పాపులారిటీ కోసం ప్రాకులాడతా ఈ అమ్మాయిని మిస్గైడ్ చేసినప్పుడు, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకానికి కూడా తూట్లు పరిచేటువంటి విధంగా మాట్లాడినప్పుడు తట్టుకోలేనటువంటి ఆ స్త్రీ హృదయం నిన్న రాత్రి కొంత తొందరపాటులో ఆత్మహత్యా సదృశ్యాల వైపు అడుగులు వేసిన మాట వాస్తవం. ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకునేటువంటి ప్రయత్నం చేయగా ఆమె తమ్ముడు కార్తీక్ చౌదరి, అలాగే వారి నాన్నగారు కానీ మేము కానీ అందరం కూడా ఆ అమ్మాయిని నిలువరించి ఆ అమ్మాయికి కాస్త మందలింపు చేసి, జీవితం మీద ఆశ పెట్టుకోవాలా, నువ్వు ఈ రకంగా మిడిల్ డ్రాప్ అవుతాను, సడన్ గా ఆత్మహత్య చేసుకుంటానంటే తల్లిదండ్రులతో పాటు సమాజంలో 50 మంది నీ బంధువులకి కూడా మాయని మచ్చని మిగిల్చి అతను చేసినటువంటి ఆరోపణలు నిజమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆ అమ్మాయికి అర్థమయ్యేది చెప్పి ఆ అమ్మాయిని పడుకోబెట్టిన తర్వాత ఒక 800 మందికో 700 పైచిలకు మందికో గ్రూప్ మెసేజ్ వెళ్ళిందమ్మా. గ్రూప్ మెసేజ్ వెళ్తే అందులో కొంతమంది పోలీసులను తీసుకొచ్చి హడావుడి చేసి డీజీపీలకు లెటర్ రాసి మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. అసలు 493 చట్టమే వర్తించదని, కొంతమంది నల్లకోట వేసుకున్నటువంటి మేధావులు ఈ కేసు నిలబడదని, పాపం ఏదో మాట్లాడాలి కాబట్టి రన్నింగ్ సబ్జెక్టు, పాపం అందరు యూట్యూబ్ సోదరులకి కూడా మేము అందుబాటులో రాకపోవడం వల్ల
ఎవరు పడితే వాళ్ళు వచ్చి చట్టాల గురించి ఈ కేసు నిలబడడం గురించి ఉపోద్ఘాతాలు ఇవ్వడంతో కొంత అమ్మాయి గారి తల్లిదండ్రులుగా ఇబ్బంది పడడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860తో బిఎన్ఎస్ అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా భారతీయ న్యాయ సంహితలో ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఇట్లాంటి చర్యలకు ఉన్నప్పటికీ కూడా 493 ఏ హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ ఉమెన్ సబ్జెక్టింగ్ టు క్రూయల్టీ 498 అయితే ఇవాళ 498 ఈ అమ్మాయి కట్టించకుండా 493 ఎందుకు కట్టించారని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. కోహిబిషన్ కాస్డ్ బై ఎ మ్యాన్ డిసైడ్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఏ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. ఆ అమ్మాయితో గడపడం కోసం, శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడం కోసం డిసైడ్ఫుల్ మ్యారేజ్ అంటే అబద్ధపూరితమైనటువంటి అబద్ధపు పెళ్లి, ఓ పసుపు తాడి కట్టో, ఓ పసుపు కొమ్ము కట్టో, నిజమైన తాళి కట్టో హిందూ వివాహ చట్టం కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి వివాహ క్రతువులేవి కూడా ఆచరించకుండా చేసుకున్న దొంగ పెళ్లికి కట్టేటువంటి సెక్షన్. కేసు నిలబడదో కేసులో ఉన్న గ్రౌండ్స్ ఏంటో, కేసు కట్టిన పోలీసు వారికి, బాధ అనిపించినటువంటి వ్యక్తికి, చేసేటువంటి మాకు తెలుసు. అంత ఆతృత ఉంటే, అంత సరదా ఉంటే, అంత ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజ్ తరుణ్ అతని కుటుంబ సభ్యుల్లో కన్విన్స్ చేసి వకాలత్ తెచ్చుకుని ఆన్ రికార్డు కోర్టులో మా ప్రత్యర్థిగా కొట్లాడమని మనవి. ఆ యదవ తొత్తరంతా కూడా మీడియాలో చూపించి ఆ పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజ్ చేయకుండా మీ యొక్క మేధో మదనం, మీకు న్యాయవాదులకు అంత నాలెడ్జ్ ఉంటే రాజ్ తరుణ్ కన్విన్స్ చేయండి, వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయండి, వకాలత్ మా కౌంటర్ గా ఫైల్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైకోర్టులో కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ అబ్బాయి యాంటిసిపేటరీయో క్వాషో వేయండి. మా వాదనలు కూడా మీడియా మిత్రులు టెలికాస్ట్ చేస్తారు, ఇవాళ అందరూ కూడా చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజలకు ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం. దయచేసి శవాల దగ్గర పేలాలు ఏర్కొనేటువంటి ప్రయత్నాలు వద్దు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయమైనా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టి ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి వచ్చింది మళ్ళీ మిస్ అయినా మరి అప్పుడు పెళ్లి జరగలేదు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు డబ్బులు ఎంత అడిగానండి? ఆవేశపడదు. ఇంకో ఒక్క నిమిషం కంగారు. ఇంకో వీడియోలో 15 కుక్కలు, మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ, రాయల్ కెనైన్ కానీ, ఫుడ్ కానీ, మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నావు. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోయిన్తో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా? ఇంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడ్కి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్ తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటా మాట్లాడుతున్నాను. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్ గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారు.
మస్తాన్ సాయి అన్నవాడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేద్దాం. నింద నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపస్ తీసుకున్నట్టు నేను కృషి చేస్తా. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాల్ దండం పెడతావు. సార్ ఈ రోజు మనతో పాటు లావణ్య నాన్నగారు ఉన్నారు. సార్ మీ పేరండి? రామారావు అండి. రామారావు గారు. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? మేము సంగారెడ్డి అండి. సంగారెడ్డి. ఏంటి అసలు మీరు ఏం చెప్పింది లావణ్య? అసలు మొదటి నుంచి ఏం చెప్తుంది మీకు? అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లావణ్య ఎవరితో తిరుగుతుంది లేకపోతే ఎవరితో ఉంటుంది అని? లేదండి, లాజ్ తరుణ్ క్వార్టర్స్ లోనే ఉంటుందని మాత్రమే తెలుసండి. తెలుసండి. అంతే. మరి ఎందుకమ్మా ఆయనతో పాటు ఎందుకు ఉన్నాను అడగలేదా మీరు? వాళ్ళు ప్రేమించుకుంటారని చెప్పారా? 100% చెప్పారండి. ఉయ్యాల దంపాల సినిమాకి బిఫోర్ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అమ్మాయికి ఫోన్ లో అది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఏదో దాని ద్వారా పరిచయం అయిపోయారండి. అతను ఆ హీరోని పైకి రావడానికి స్టెప్ కూడా మా ఫ్యామిలీనండి. 100% మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నానండి. డబ్బులు ఎంత ఇచ్చిందండి? మొత్తం ఎంత? లేదండి, చాలా ఉంటదండి, కానీ ప్రతి రూపాయి కూడా ఉంటదండి. ఉంటది, రాసి పెట్టాం. కానీ నేను ఇదే మీకు లెక్క చెబుదామని నేను చెప్పట్లేదండి. మా కూతురు అల్లుడు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేసామని, కానీ వేరే ఉద్దేశంతో కాదండి. వేరే ఉద్దేశం అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాం అంటున్నారు. అది మీకు చెప్పారా ఎప్పుడన్నా? మా పాప చెప్పిందండి. మీ పాప చెప్పింది. గుళ్ళ టెంపుల్ ఎందుకు చేసుకున్నారమ్మా చాలా గ్రాండ్ అంటే, లేదు డాడీ సందర్భం వచ్చినప్పుడు అందరు మీడియా రావచ్చు, అందరు రావచ్చు, అందరు సంవత్సరంలో ఒకటే పాప అండి మాకు, చాలా గ్రాండ్ గా చేద్దామమ్మా అని కూడా అన్నాము. అయితే ఏదో సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది. ఆ మాట మాకు తెలుసండి, తనకు కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారో లేదో నాకు తెలియదు. మరి రాజ్ తరుణ్ ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అంటే తను సినీ స్టూడియోలో ఫుల్ బిజీ ఉంటాడు కదా సార్. మేమేం చేస్తామంటే ఎప్పుడన్నా నైట్ లో ఫోన్ చేస్తా, బట్ లేదా నైట్ లోనే మేము సంగారెడ్డి నుంచి వచ్చి ఉండి ఒక రోజు ఉండి ఏదైనా అతను షూటింగ్ లేని రోజు మాట్లాడుతూ వెళ్తా ఉండేవాళ్ళం అండి. అంత తప్ప సపరేట్ మాట్లాడి షెడ్యూల్ ఫుల్ బిజీ ఉంటాడు కదండి. అట్లా. ఇప్పుడు పాపకి మరి ప్రెగ్నెన్సీ వచ్చింది తీయించారంటారు, మరి ఎప్పుడు కోపడలేదు? ఇదేం పనులమ్మా, పెళ్లి కాకుండా ఏం పనులు కాదండి. తప్పు ఆయన చేసినప్పుడు శిక్ష మా పాపకి ఎందుకు ఇవ్వాలి? ఓ మాట ఓకే ఒక బ్రదర్ గా చెబుతున్నా. తప్పు చేసిన తను పాప శిక్ష ఎందుకు పడాలండి? మనసులోనే ఉంచుకొని అంతే అనుకున్నారు. అసలు మరి పాపకి ఉద్యోగం ఏం చేసేది ఇదివరకు? అరే ఫుల్ నాలెడ్జ్ పర్సన్ అండి, అర్థమైందా? ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆమెకు సమాధానం ఇవ్వలేదు. అలాంటి మెంటాలిటీ అవునండి. అలా చేసుకొచ్చాం స్టెప్. అసలు ఇద్దరికి ఎప్పుడు కలిసిందంటారు? వీళ్ళిద్దరికి వచ్చేసి 14 years బిలో అండి. ఎలా కలిసింది మీకు ఐడియా? తను కుక్కడపల్లి కాలేజీలో చేసినప్పుడు ఇంకా అన్ని గుర్తుండవు కదండి. కాలేజీలో చేసినప్పుడు తను వైజాగ్ లో ఉండేవాడండి. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ పరిచయం అయ్యి ఇంకా ఫోన్ ద్వారా ఎలా మొత్తానికి అతనికి సంబంధం ఏర్పడింది. అంటే ఇప్పుడు పోలీస్ కేసులు కాకుండా ముందు ఒకసారి పెద్ద మనుషుల ద్వారా ట్రై చేపారా? అంటే కాంప్రమైజ్ అంటే లేదండి, వాళ్ళ పేరెంట్స్ మేము కూడా కలిసి చేద్దామండి. అంటే తను ఏమని చేద్దాంలే, ఇప్పుడు ఫుల్ షూటింగ్ లో బిజీ ఉంటాము, కనీసం మనకు 20 రోజులు టైం కావాలి, 1 month టైం కావాలి, బిజీ షెడ్యూల్ బిజీ ఉంటది కదా. ఏదైనా లేనప్పుడు లాంగ్ లో అందరి సమక్షంలో చేసుకుందామని తన పేరెంట్స్ ముందే తను చెప్పాడండి. మరి ఆత్మహత్య చేసుకుందాం ఇప్పటికైనా చెప్పారా? నాకు లేదండి, మా అడ్వకేట్ గారు చెప్పింది నాకు తెలియదు. ఎంబటి బయలుదేరి వచ్చారండి సంగారెడ్డి నుంచి. మా మిసెస్ వద్దామంటే తను షుగర్ పేషెంట్ అండి, పడిపోయిందండి. ఎంబటే పక్కనే హాస్పిటల్ ఉందండి, స్పెషల్ అని వచ్చేసి షుగర్ పేషెంట్. మీరు ఏం చేస్తుంటారు? మీరు? నాది బిజినెస్ అండి. బిజినెస్ చెప్పచ్చా? బిజినెస్ ఏంటో? పాన్ షాప్ అండి. పాన్ షాప్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. అంటే ఇప్పుడు మీ రేంజ్ కి మీరు పాన్ షాప్, అతను హీరో కదా, మరి దానికి అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హీరోకి పాన్ షాప్ కి బిజినెస్ కి తేడా ఉంది సార్. వాళ్ళిద్దరు ప్రేమ కదా. ప్రేమ వాళ్ళకి ఎంత ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు. మా దాంట్లో ఉన్న దాంట్లో మా పాపని ఒక లెవెల్లో. కానీ జైలుకి పంపించాడు అంటున్నారు. 100% అండి. అంటే తను పంపించిండని తన మీద నింద పెట్టానండి. మిసెస్ మాల్వి మల్హోత్రా వాళ్ళ కొడుకు మా పాపకు జైలు పోకముందు బిఫోరే నేను జైలు పంపిస్తా రాజునగర్ పోతే, జైలు పంపిస్తా రాజునగర్ పోతే, అదానే వాళ్ళ ముగ్గురు కోరికలతోటి. కానీ కర్త కర్మ క్రియ వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరు కలిపి రాజు మీరు ఇచ్చారండి. రాజుకు పాపం తన్ని జైలు పంపించాలని లేదండి. కానీ ఆ అబ్బాయి మీద నేను బదనాం చేయను. పేరు ఎందుకండి బ్యాడ్ నేమ్ చేయటం అని లైన్అప్ చాలా ఉంది. ఇప్పుడు రాజధాని ఏమంటాడండి? మీ పాప దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడలేదంటే అండి, ఉంది కదా పక్కన మాల్వి మల్హోత్రా వలన
ఆ అమ్మాయి యొక్క దాంట్లో పడిపోయాడు, మాయలో మాయలో పడిపోయాడు. చాలా కన్నింగ్ అండి చీటింగ్. మా పాపని ఎదురుగా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చేసుకోవచ్చు. ఒక ఆడపాప నా ఉండే మెసేజ్ చేయమని చెప్పండి, నా బలం ఏందో వాళ్ళ బలం ఏందో చూపించుకుంటాం. కాకపోతే నేను బలాల గురించి చెప్పట్లేదండి. పాపల మీద అలాంటి బ్యాడ్, తను కూడా ఒక ఆడపిల్ల కదా, ఆలోచించాలి కదండి. ఒక మాట అండి, ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా, ఒక పాపను చేసేటప్పుడు 4 రకాలు ఆలోచించాలి. ఇప్పుడు కూడా తన గురించి నేను ఎవరు చెడు చెప్పానా, ఆ పాప గురించి ఎవరు చెడు చెప్పానండి? ఎందుకంటే తను కూడా మా పాప లాగానే ఆడపిల్ల కాబట్టి తన్ని బదనాం చేయొద్దు, తనకి మంచిగా ఉండాలి. ఎందుకు రాస్తారు ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు మన లావణ్య గురించి, పాప గురించి తను ఇప్పుడు ఏమో సైలెంట్ గా ఉన్నాడు. తను పక్కన ఉంది కదా, ఇద్దరు కలిసి ఎక్కడో అంటే కొన్ని ఆరోపణలు చేస్తాడు. లావణ్య వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్తాడు. అదంతా కావాలని చేస్తేనే తను బయట వెళ్ళొచ్చు, ఫ్రీడమ్ ఉంటది అలా తప్పించుకోవచ్చు అని. కానండి, మనసు సాక్షిగా, ఆయన పూజించే ఒక దేవుడు సాక్షిగా, మా అందరి సాక్షిగా చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. ఏ శిక్షగానే నేను రెడీ. కానీ ఒక ఆడపిల్లని చేసి, అర్థమైందండి, 14 సంవత్సరాలు సహజీవనం చేసి, ఇలా చేసి ఒక పిల్ల మీద బదనాం చేసి వేరే పాపం తీసుకొని ఎక్కడో అవుట్ ఆఫ్ బ్యాంకాకో ఏమంటే. మరి ఇప్పుడు ఈ కుక్కలన్నీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మేము ఇస్తానండి. ఇప్పుడు కుక్కలకి మెయింటైన్ కి ఎంత ఇచ్చేవాడు, నెలకి ఎంత ఇచ్చేవాడు రాశారు? ఒకవేళ ఇస్తాను, కుక్కలకి మెయింటెనెన్స్ ఏమిటండి, ఏంటంటే ఒకేసారి ఒక బాక్స్ తీసుకొచ్చేస్తాడు, ఒక బ్యాగ్ తీసుకొచ్చేస్తాడు. బట్ ఎవ్రీ మంత్ రైస్, దానికి కావాల్సిన గ్యాస్, ఎవ్రీ మంత్ ఫుడ్ విషయంలో రైస్ తినే అన్నం కాడి నుంచి బియ్యం రైస్ నేను ఇస్తానండి. ఎవ్రీ మంత్ 2-3 సిలిండర్, ఎన్ని సిలిండర్లు అయినా నేను ఇస్తానండి. రాష్ట్రాన్ని ఎంత ఇచ్చేవాడు నెలకి? వాళ్ళ ఉంటారు కదా సార్ పని వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడు 20,000 అంత అలా ఇచ్చేవాడు. ఇప్పుడున్న ఇల్లు ఎవరిదండి అది? రాజస్థాన్ లావణ్య ఉండే ఇల్లు రాజస్థాన్ అదంటారా?